విక్రమార్కుడు సినిమాల హీరో రవితేజ అత్తిలి సత్తిగా ఎట్లా జనాలకు గుండు కొట్టాలని చూస్తాడో ఇప్పుడు మా వెన్నెల గట్లనే అత్తిలి సత్తెక్క ఏషమేసి గుప్త నిధుల పేరుతోని గుండు కొట్టాలని చూస్తా అంటున్నది. తప్పు పిల్ల, అట్లా చెయ్యొద్దు అని చెప్పినా వినకుండా ఎడుకో బయలుదేరింది. ఈమె ఏడిపోతుంది, ఏం చేస్తుంది? హరోం హరా అత్తిలి వెన్నెల అలియాస్ అత్తిలి సత్తక్క, నేను కాలు పెడితే మీ దరిద్రం తీరిపోతుంది. హరోం హరా హరోం హరా. అయ్య బాబు, లచ్చిందేవి. మా కాలు లాగింది నిజంగా లచ్చిందేవేనా లేకపోతే మా భ్రమణ? అయ్య బాబు, లచ్చిందేవి. అబ్బా, లంక బిందెల్ని బయటికి తీస్తే లచ్చిందేవి వచ్చి కోటీశ్వర్లు అయిపోతారు. లచ్చిందేవి. అమ్మా రాతల్లే రామ్మ, ఆ లంక బిందెలని నువ్వే పైకి తీయాలా, నన్ను కోటీశ్వరుడు చేయాలా. రాతల్లే రామ్మ. నీ పేరేమిటి నాయనా? నా పేరు తిరకాసమ్మా. లంక బిందెలు నిన్ను కరుణించాయి తిరకాసు. అవునా తల్లా, నిజమమ్మా? లంక బిందెలు వస్తానంటున్నాయి తిరకాసు. అవునా తల్లా, నిజమమ్మా? వచ్చినాయి. అమ్మమ్మ రమ్మని తల్లా. వచ్చినాయి 4 లంక బిందెలు వచ్చినాయి. ఒకటి తక్కువైనా పర్లేదు, వచ్చేయి. ఊతమ్మా, మొత్తం 4 బిందెలు దమ్మనమ్మా, ఒక్కటి కూడా తాకడానికి లేదు. అంతే వస్తుంది. అమీర్పేట దాటుతుంది. రమ్మను. పంచగట్ట దగ్గరికి వచ్చింది. అమ్మా, ఏ మాత్రం లేట్ చేయబోకమ్మా, రమ్మనమ్మా. నాగార్జున సర్కిల్ దాటుతుంది. లేట్ చేయొద్దని చెప్పమ్మా, రమ్మనమ్మా. నేను వెళ్ళిపోతా. ఏమైందమ్మా, ఏమైంది తల్లి? ట్రాఫిక్ కానిస్టేబుల్ రెడ్ సిగ్నల్ వేసాడు, ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఆగిపోయింది. లంకి బిందులు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏందమ్మా? రూల్ ఇస్ ద రూల్ ఫర్ ఆల్. సరేనమ్మా, కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ పడద్దు కదా, అప్పుడు వచ్చేది. నో, ఒక్కసారి ఆగిపోయిందంటే అవి మళ్ళీ తిరిగి రావు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా మరి? ఏం లేదు, దీనికోసం ఒక స్పెషల్ పూజ ఉంటుంది, దానికి ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదమ్మా, నువ్వైతే పూజలు మాత్రం చెయ్యి, నీకు 25 రూపాయలు ఇస్తా. 25 రూపాయల? లక్షల రూపాయల లంక బిందెలు వస్తే 25 రూపాయలంటావు? 25,000. సరేనమ్మా, ఇదిగో ఫోన్ పే చేసేసిన. ఇంకెంతసేపు పడుద్దమ్మా లంకి బిందులు రావడానికా? నువ్వు వెళ్ళి ఇంట్లో పడకపో, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గ్రీన్ సిగ్నల్ వెయ్యంగానే ఆ లంక బిందెలు మీ ఇంట్లోకే వచ్చేస్తాయి. ఇక ఓ పిల్ల వెన్నెల, లంక బిందెల పేరుతోని మోసం చేసి పైసలు దొబ్బుదామని చూస్తున్నావా? నేను పోలీసులకు చెప్తావు. ఇంకో నువ్వు అట్లా చేసినావు అనుకో, ఆ లంక బిందెల చేతబడి నీకు కూడా చేస్తా. ఏమనుకుంటున్నావు? చేసుకో, చెయ్యి కోసుకో, అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. ఎందుకు నవ్వుతున్నారు? ఓ తిరకాసు, నీకు లంక బిందెలు దొరికినాయా? లంక బిందెలు లేవు, లవంగం లేదమ్మా. మరి ఓసి పిచ్చి వానక్క, హైదరాబాద్ లా 4 కలిసి ముఠాగా ఏర్పడి కొందరు ఇళ్లల్లా గుప్త నిధులు లంక బిందెలు ఎల్లుతాయని పూజలు చేసి 1 కోటి రూపాయలు దొబ్బేసిండ్రట. అవునా? అట్లెట్లా? బొగ్గును పాతిపెట్టి పూజలు చేస్తే అది బంగారం అయిపోతుందని నమ్మించి ఇంత పైసలు వసూలు చేసిండ్రట. ఇంకేమున్నది, పోలీసులకు దొరికిండ్రు, కేసుల పాలైండ్రు. వీళ్ళకు గీసోంటి దిక్కుమాల ఆలోచనలు ఎట్లస్తాయో ఏమో. చేతుల సాలినని డబ్బులు లేక ఏదో ఒక దిక్కుమాలిన పని చేయాలని గిట్లా చేసిండ్రట. ఇంత ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, లాకప్లు వేసిండ్రు. అసలు వాళ్ళని కాదు, వీళ్ళని నమ్మిన వాళ్ళని అనాలే. బంగారం దొరుకుతుంది అనగానే ఆపచ్చన కొద్ది డబ్బులు ఇస్తారా? ఏ కాలంలో ఉన్నారు? అట్లా నమ్మబాకండి, మోసబాకండి అని చెప్పేటట్టుగా మేమిద్దరం కలిసి ఒక చిన్న స్కిట్ వేసినాం. అది సంగతి. నువ్వేమో నిజమే అనుకుని నమ్మినావు. సరే తీయండ్రి, రాండ్రి ఆఫీస్కి అయితే. ఇక కానీ పబ్లిక్ చూసిండ్రా, గుప్త నిధులు లంక బిందెలని ఎవరన్నా వస్తే నమ్మకుండ్రి. నమ్మిండ్రు అని అంటే మీరు కూడా గిట్లనే మోసపోతారు. ఆ టెంక మీ ఇష్టం మళ్ళా.